2024 ముందు అంటే 2000 ఎలక్షన్కు ముందు ఎలక్షన్ హోరాహోరీగా సాగడం అయితే మనం చూసాము. ఎందుకంటే ఒక పక్కన వైఎస్ఆర్సీపీ టీడీపీ ఎవరి దారిలో వాళ్ళు ఎక్కడికెక్కడ కౌంటర్లు ఇచ్చుకుంటూ వాళ్ళ మేము ప్రజలకు ఇచ్చేస్తాం, వాళ్ళు ఇది చేయలేదని చెప్తూనే ఉన్నారు. పథకాల రూపం ఎక్కువ ఇక్కడ నడిచింది. కానీ ఎలక్షన్ తర్వాత కూటమి ప్రభుత్వం అనేది వచ్చింది. అయితే ఇప్పటికి ఇంతకీ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? నిజంగానే ప్రజలకు న్యాయం జరుగుతుందా? అసలు పరిపాలన బాగుంటుందా? టీడీపీ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఉండేలా ఉండబోతుందా? ఏదైనా మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? అంటే ఎన్నో ఇటు వైసీపీ వాళ్ళ గురించి కానీ, టీడీపీ వాళ్ళ గురించి కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఎవరు ఏ కోణంలో అయినా కౌంటర్ గట్టిగా ఇవ్వాలన్నా ఈ రోజు ఒక సీనియర్ మహిళా నాయకురాల దగ్గరకు అయితే వచ్చాము. అయితే మరి కౌంటర్లు అయితే వస్తాయని, నాకు కూడా కౌంటర్లు వస్తాయని అయితే నేను గట్టిగా అనుకుంటున్నాను. మరి ఎవరైనా చెప్పబోయే ముందు ఈ రోజు సీనియర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలుగా తన సేవలు అందిస్తూ చంద్రబాబు నాయుడికి నేను వెన్నంటూ మేము అందరం ఉంటాము, ఆయన కోలుకోవాలి, బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని కూడా తన వంతు సహాయంగా ఎంతో మందిని చైతన్యం పరుస్తూ ఎవరైనా సరే ఐ డోంట్ కేర్ అంటూ కూడా గత గవర్నమెంట్ లో వైసీపీ వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టినా సరే ఐ డోంట్ కేర్ అంటూ కూడా ఎంతో ముందుకు సాగారు చంద్రబాబు శోభరాణి గారితో ఈ రోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే. మీ గురించి చాలా చెప్పాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వందే పరిపాలన, ఒక్క బీజేపీదేనా పరిపాలన? అడగటమే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ వేశారు. మిత్రపక్షాలు రాజకీయాల్లో కలిసి పనిచేసే కొన్ని రాజకీయ సంబంధాలు, రాజకీయ వాతావరణాలు అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటాయి. అంటే సింగిల్ పార్టీ జనంలోకి వెళ్ళలేనప్పుడు భావ సారూప్యత కలిగినటువంటి ప్రక్క పార్టీలను కూడా కలుపుకొని ఎలక్షన్స్ లో ఎన్నికల బరిలో దిగటం అనేది ఇప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలా చాలా సార్లు జరిగింది. సోఫార్ తెలుగుదేశం ఈస్ కన్సర్న్ గతంలో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి మిత్రపక్షంగా బరిలోకి దిగింది. మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు. కానీ ఈ రోజు చాలా విలక్షణంగా జనసేన, తెలుగుదేశం పై నుండి మోడీ గారు కూడా కలిసి త్రిసభ్య కూటమిగా ఆ కూటమిగా కలిసి జనంలోకి రావడం అనేది ఒక చక్కటి చరిత్రని చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ అని నేనైతే గట్టిగా చెప్పగలను. అయితే ఇది ఎందుకు అవసరం పడింది అనే దానికి కొంచెం మనం వెనక్కి వెళ్ళి ఆలోచించాల్సిన ఆవశ్యకత కూడా అనివార్యంగా ఉంది. లాస్ట్ 5 years లో అధర్మం, అన్యాయం, అరాచకం, అవినీతి, విచ్ఛిన్నం, విశృంఖలం యథేచ్ఛగా కొనసాగిపోయిన ఒక 5 సంవత్సరాలు మనం చూసాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి ముందు జరిగిన ఎలక్షన్స్ లో ఆయనకు అంత మెజారిటీ వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 151 వచ్చినప్పుడు అవాక్కైపోయారు. ఈవెన్ యావత్ భారతదేశం అవాక్కైపోయింది. అనేక ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ మీద ఉన్న ఒక నిందితుడిగా జనంలోకి వచ్చినా కూడా అతను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అయితే జనాలకు ఇచ్చారో అవన్నీ నిజం అనుకొని జనం ఏకపక్షంగా ఆయనకి మెజారిటీనిచ్చి 150 సీట్లు కూర్చోబెట్టడం అనేది కూడా ఒక చరిత్రే. దాన్ని అసలు డామినేట్ చేసి ఆ రికార్డును బద్దలు కొడతారని ఏ రోజు అనుకోలేదు. దాన్ని బద్దలు కొట్టి 164 out of 175 175 గాను 164 సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క విలక్షణమైన తీరు, మానసిక స్థితి, పరిణితి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే 151కే మనం ఆశ్చర్యపోతే ఈ 151 రికార్డు బద్దలు కొట్టి 164కి వెళ్ళడం అనేది అసలు బహుశా భారతదేశంలో ఎక్కడ కని విని ఎరుగునటువంటి రిజల్ట్ గా మనం తీసుకోవచ్చు ఎన్నికల రణరంగంలో. సో ఈ నేపథ్యంలో లాస్ట్ 5 years మన కళ్ళ ముందు నడిచినటువంటి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పెద్ద పార్టీలు 3 జనసేన, తెలుగుదేశం, ఈవెన్ బీజేపీ కూడా కలిసి దానికి చర్మగీతం పాడాలని అనుకోవడం, దానికి చక్కగా వాళ్ళు సమన్వయం చేసుకోవడం లో ఎవరికి వాళ్ళు చాలా అనుభవాన్ని, పరిణితిని, సమన్వయ భావాన్ని, చక్కటి భావజాలాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవటమే కాకుండా వాళ్ళల్లో కలయిక మాత్రమే కాకుండా ఆ కలయికని జనంలోకి తీసుకెళ్లటంలో చాలా బాగా సక్సెస్ అయ్యారని నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఈ 3 పార్టీల కలయిక వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అనే కారణం అయితే నిజమే అంటారా? అదొకటే కాదమ్మా, జనము జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష పాలన, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జనం ఆలోచనలో పడి జనం అసలు ప్రజారాజ్యం ఎలా ఉంటుందో చూపించింది. మేము అనుకోవడం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వల్ల, మోడీ వల్ల ఇంత వచ్చిందైతే మేము అనుకోవట్లేదు. మెయిన్ షర్మిల, సునీత గారు, విజయమ్మ వారి వల్లే జగన్మోహన్ రెడ్డికి అంత వ్యతిరేకత వచ్చిందనే, రాజకీయం జరిగిందని మాత్రం మేము అనుకుంటాం. అంటే అదొకటే కాదమ్మా, ఇప్పుడు కర్ణుడికి ఎన్ని శాపాలు ఉన్నాయని మనం అనుకున్నాము. కర్ణుడు చావుకి శతకోటి కారణాలు ఉన్నాయి అన్నట్టుగా మళ్ళీ కర్ణుడితో పోల్చడం కూడా కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారిని. అట్లా అన్ని శాపాలు ఒకేసారి తగిలినాయి. దానికి ఇతరులు కారణం కాదని నేను మరీ చెప్పదలుచుకున్నాను. తను కూర్చున్న కొమ్మని తనే నరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. స్వయంకృత అపరాధం. ఎలా స్టేట్ లో ఎప్పుడు లేనటువంటి కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. రావడమే ప్రజావేదిక కూల్చేసినప్పుడు
ఆయన మనస్తత్వం ఏంటి, కూల్చివేత ఏంటి, ఈ విధ్వంసం ఏంటి అని చెప్పేసి ఒక్కసారి అవాక్ అయిపోయే విధంగా జనం చూసారు, పార్టీలు కూడా చూసారు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. అదే ప్రజావేదికలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అని ఆయనే గబుక్కుని అనేసారు. అవును, ఆ తర్వాత ఈ ప్రజావేదిక కూల్చడం అయితే జరిగింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, ప్రజావేదిక కూల్చివేతతో బిగినైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా తీర్పుతో ప్రజా రాజ్యంగా ప్రజలే చేతుల్లోకి తీసుకొని ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని సైలెంట్ వార్ చేశారు. ఒక మౌన పోరాటం చేసి వాళ్ళకి గవర్నమెంట్ కావాలో, ఈ నిరంకుశ పాలనని ఎట్లా అంతమొందించాలనేది ఓటరే డిసైడ్ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ ముగ్గురి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి జనంలోకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, అంటే వాళ్ళ ముగ్గురు మధ్య ఈ సమన్వయం చేసుకున్నటువంటి ఎక్కడ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, వైసీపీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళ ముగ్గురులో సఖ్యత కుదరదు, వీళ్ళ ముగ్గురు ఎలక్షన్ వెళ్లే లోపలే చాలా జరిగిపోతాయి అని అనుకున్నారు. కానీ రోజు రోజుకి మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకొని వ్యవహరించి జనంలోకి వెళ్లడంలో, జనానికి వాయిస్ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే కూడా అత్యంత మెరుగైనటువంటి రాజ్యాన్ని ఎలా ఇస్తున్నాం, మేము పరిపాలన ఎలా అందించబోతున్నాము అని చెప్పేదాల్లో ముగ్గురు చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారనేది, చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్లారనేది చాలా చక్కగా అది కుదిరింది. జనం దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు తనకున్న గ్లామరు నిన్నటి వాతావరణంలో చాలా అవసరం. విపరీతమైన వేవ్ క్రియేట్ చేసిన చక్కటి ఉదాహరణగా నిలబడినా కూడా 24 సీట్లకే ఇస్తానంటే 24 సీట్లకే ఓకే అనడం అనేది కూడా చాలా గొప్ప విషయం. కారణం ఏంటంటే జనసేన ఇంకా పసిగుడ్డుగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడితో మనం చేయి కలిపి కొన్ని సీట్లైనా తీసుకొని, కొన్ని సీట్లు కొన్ని గెలిస్తేనన్నా మనం అసలు మన మనుగడ దగ్గర నుంచి మనం తిరిగి విజయకేతనం ఎగరేసి సొంతగా పార్టీని నిలబెట్టుకొని పరిపాలనలోకి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక పునాది వేసుకోవడానికి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా అవాక్ అయిపోయే విధంగా ఎన్ని సీట్లు అడిగితే అన్ని సీట్లు ఒక్కటి కూడా మిస్ కాకుండా గెలవడం అనేది అసలు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆశ్చర్యపరిచిన విషయం. సో ఏంటంటే ఇక్కడ చాలా చాలా విషయాలు ఎవరు ఊహించినటువంటి చక్కటి, అంటే పాజిటివ్ సంకేతాలు మన ప్రజల్లోకి వెళ్ళటం, పాజిటివ్ తీర్పులు ప్రజలు ఇవ్వడం అనేది చాలా చక్కగా, అసలు ఒక చక్కటి చరిత్రని తెలుగు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం రాసుకుంది. ఆంధ్ర ప్రజానీకం వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ని ప్రూవ్ చేసుకున్నారని నేను చెప్పదలుచుకున్నాను. మనం లాస్ట్ ఒక మన ఇంటర్వ్యూలో కూడా అనుకున్నాం, ఈసారి రాజకీయ నాయకులు కాదు రాజకీయం చేస్తుంది ప్రజలు చేస్తున్నారు, ఓటుగా ఇవ్వబోతున్నారు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అది బయటకు వచ్చేసింది సైలెంట్ గా. ఇంకోటి మేడం, మీరు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ కూడా లేనని సీట్లతో వెనక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చాయన మళ్ళీ, అంటే అపోజిషన్ లేకపోయినా అపోజిషన్ లాగానే పోరాడే శక్తికి అలా రాగలరా మళ్ళీ? ఆయన మానసిక స్థితే గానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా ధైర్యంగా ఉంటారు, మేము ఎన్నో ప్రతిపక్షాల్లోనూ ఏం లేకపోయినా పోరాడాం, ఇప్పుడు పోరాడతాం, మాకేం కొత్త కాదు, వస్తామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి రాగలరా, వస్తారా? ఇక్కడ ఒకటండి, ప్రజాస్వామ్యంలో దేన్ని మనం కొట్టిపడేయటానికి వీల్లేదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత గట్టిగా వెళ్లి ధర్నాలకు దిగటం గానీ లేకపోతే గట్టిగా మాట్లాడటం వెనక ఊరికి కొట్టిపడేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయన కూడా 35 to 40% ఓట్స్ వచ్చినాయి. దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే వాళ్ళు రూలింగ్ లో లేకపోయినా రూలర్స్ ని డిస్టర్బ్ చేయడానికి పనికొచ్చే ఓట్ బ్యాంక్ ఆయన దగ్గర. ఓకే, కాబట్టి ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం మిత్రపక్షాలు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వరుసన చాలా హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, చాలా దాడులు కూడా జరిగినాయి. అంటే ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త కోస్త ఉన్నటువంటి ఆ బలం ఏదైతే ఉందో వీళ్ళని డిస్టర్బ్ చేయడానికి, వీళ్ళు ప్రశాంతంగా ఉండకుండా చేయడం కోసం ఉపయోగపడే శక్తి అవతల ఉందనే దాన్ని మనం ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుని ఉండాల్సిన అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ విషయం తెలిసే ఈ రోజు కూడా బాబు గారు కక్షపూరిత రాజకీయాలు మనకు వద్దు వద్దు వద్దని చెప్తా ఉన్నారు. అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో చాలా నొక్కి ఒక్కడించి ఆ పదాన్ని వాడారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో, ప్రతిపక్ష హోదా కోసం కూడా ఫైట్ చేస్తున్నారు అసలు ఏమి లేకుండానే. ఇప్పుడు 11 సీట్స్ వచ్చినాయని ఆగిపోట్ల, నేను అపోజిషన్ లో ఉన్నాను కాబట్టి అపోజిషన్ స్టేటస్ నాకు ఇవ్వండి, ఆ హోదా నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆయన అడగడానికి ఢిల్లీ వెళ్ళటానికి కూడా వెరవట్లేదు. అంటే ఏంటి, ఇక్కడ శత్రువు ఎంత పడిపోయినా కూడా శత్రువును తక్కువ అంచనా వేసేట్లుగా రాజకీయాలు ఉండకూడదు అనేది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అసెంబ్లీలోకి మామూలుగా రాజవీధిలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, కానీ ఆయనకు వెనక నుంచి ఒక ప్రత్యేకమైన కార్ల సదుపాయం ఇచ్చి ఆయన వాహనాలు ఒక ప్రత్యేక దారిలో నుంచి రావడానికి అనుమతి ఇచ్చారు చంద్రబాబు గారు, ఈవెన్ స్పీకర్ కూడా, విత్ ది పర్మిషన్ ఆఫ్ స్పీకర్ అండ్ హోల్ హౌస్. ఎక్స్ సీఎం హోదాలో వచ్చేటట్లుగానే పర్మిషన్ ఇచ్చారు. వాస్తవానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ గా ఉంటదండి నిరూపణ. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ డిస్టర్బ్ కాకూడదు అనే ఒక మంచి ఫోర్ సైట్ ఉండడం వలన, ఆ ఫోర్ సైట్
సైట్ తో వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం హోల్ హౌస్ చూపించినటువంటి ఆ సమయం మనం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. ఈ రకంగానే ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుంటూ రాగలం అనేది ఆ జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి రూలర్స్ కి పాలకులకు ఉండడం మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకనే ఇప్పుడు జరిగిన ఈ వరుస హత్యలకి సంబంధించి ఇది తెలుగుదేశం చేసిందని మళ్ళీ ఆయన ఓదార్పుకి వెళ్ళటం అనేది వినుకొండలో జరిగిన సంఘటనతో మనకి మళ్ళీ మన ముందుకు ఒక సీన్ క్రియేట్ చేయబోయారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నానమ్మా, ఎప్పుడైతే ఒక అరాచక పాలన ఒక 5 ఏళ్లు వేళ్ళు అనుకొని ఉన్నదో అది మళ్ళీ వేళ్లతో సహా పెకిలించడానికి చాలా టైం పడుతుంది. అది ప్రజలు గమనించాలి. దాని కంటిన్యూవేషన్ లోనే ఈ జరుగుతున్న గొడవలు. అట్లా అని ఇంత పెద్ద ప్రజాస్వామిక కంట్రీలో అసలు గొడవలు జరగకుండా ఉండవు, మానభంగాలు జరగకుండా ఉండవు, దాడులు జరగకుండా ఉండవు, హత్యలు జరగకుండా ఉండవు. కానీ చైన్ లో కూర్చున్న ఒక ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కంట్రోల్లో పెట్టడం కోసం కంప్లీట్ గా సమయం పాటిస్తూ సమయాన్ని కేటాయించాలనుకున్నప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం, ఆ వరుసలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రావడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే గతంలో చాలా అసలు ఇట్లా ఫోర్స్ గా జోష్ గా ఆవేశంగా అసలు రక్తం పొంగేలాగా ప్రసంగాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చక్కగా వారాహి దీక్ష అనే పేరుతో ఒక సెయింట్ లాగా మారిపోయి ప్రవచనాలు చెప్పినట్లుగా జనాలకు ఇప్పుడు కూడా చెప్తుండడం అనేది అది ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం నేనైతే భావిస్తా ఉన్నాను. కాబట్టి ఏంటంటే చాలా బ్యాలెన్స్ గా వ్యవహరించారు. అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ నేను పురంధరేశ్వరి గారిని కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. చాలా చక్కగా అసలు అంటే ఎన్టీ రామారావు గారి పూర్వ వైభవాన్ని మళ్ళీ పురంధరేశ్వరి గారి రూపంలో మనం చూసామా అనేంత చక్కటి రిప్రజెంటేషన్ ని ఆవిడ కూడా కనబరిచారు. భాషలో కానీ తెలుగు స్పష్టత కానీ తెలుగులో చక్కటి శైలి కానీ పదాలు కానీ వాడుకలో ఎన్టీ రామారావు గారిని మళ్ళీ గుర్తు చేసే విధంగా తెలుగు జాతి అని మళ్ళీ మనం గర్వంగా చెప్పుకునే విధంగా పురంధరేశ్వరి గారు కూడా వ్యవహరించారు. బట్ ఇక్కడ ఆల్ సెడ్ అండ్ డన్ నా ప్రాబ్లం ఏంటంటే వ్యక్తిగతంగా ఇప్పుడు ఈ 3 మిత్రపక్షాల వాళ్ళని బీజేపీ డామినేట్ చేస్తుంది, మోడీ ఎలా చెప్తే అలా ప్రయాణం చేయాల్సి వస్తుంది అని జనంలో ఒక రకమైన క్వశ్చన్ మార్క్ ఇప్పటికి కూడా మిగిలిపోయింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆల్ సెడ్ అండ్ డన్ అల్టిమేట్ గా మనం ఎవరితో పొత్తు పెట్టుకున్నా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామా లేదా, ప్రజల భద్రతని మనం కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తున్నామా లేదా, ప్రజలకు మనం అందించాలనుకున్న సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, పౌర హక్కులు ఏవైతే ఉన్నాయో, మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని పరిరక్షించుకోవడానికి మనం పెట్టుకున్న మిత్రపక్షాలు మనతో కలిసి వస్తాయా లేదా అని చూసుకొని వ్యవహరించడంలో ఎక్కడ ఏ అపార్థం చోటు చేసుకోలేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మోడీ అయినా ఇంకెవరైనా సరే మనం ఏదైతే గతంలో ఎలక్షన్స్ వాగ్దానాలుగా చెప్పామో అవి ఈ రోజు వరకు ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెన్షన్ విషయానికి వెళ్ళండి, అసలు 2 days లో 96% కూడా దాటేసే, 1 day లోనే 96%. అది కూడా 7,000 ఆదేశాలు ఇచ్చి మరి కలెక్టర్లతో చేయించారు. అసలు ప్రతి 1st తారీఖు రోజు నుంచి 2వ తారీఖు వరకు ఒక పండుగ వాతావరణం రాష్ట్రంలో వస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే ఈ వీటన్నిటిని చేయడానికి కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్ డెవలప్ చేసి జనాల్లో వదిలి ఆ స్కిల్స్ తో జనం తిరిగి బ్రతకడానికి కావాల్సినటువంటి అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉండటం, జనం సైలెంట్ గా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడం అనేది అందరూ ఆశ్చర్యపోయే విషయం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గొడవల్లో రక్తసిక్తమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి కావాలని అనుకున్నారు, కానీ జనమే దాన్ని నియంత్రించారు. దట్ ఈస్ వాట్ ఎవ్రీబడీ ఇస్ గాట్ షాక్ లైక్ ఎనీథింగ్. సైలెంట్ గా ఉన్నారు. ఓటు గురించి అడిగినా సరే మేము ఎప్పుడైనా ఎవరికైనా వేస్తాము, మమ్మల్ని అడగద్దని చెప్పారు. సో ఇక్కడ అందరికంటే చాలా హుందాగా వ్యవహరించింది ప్రజలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా పోరాడుతున్నారు అపోజిషన్ గురించి. మరి ఒక జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు అనుకుంటున్నారు? ఇంకో వైపు నుంచి కూడా ప్రతిపక్షం వచ్చే విధంగా కూడా పోరాటం జరగచ్చు కదా షర్మిలా గారి రూపంలో, ఎందుకు ఆలోచించట్లేదు? పాదయాత్ర మొదలెడుతున్నారు అనేది కూడా వార్త వినిపిస్తుంది షర్మిలా గారు. అది అవునా కాదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ తెలియదు, మాట అయితే వినిపిస్తుంది. మరి ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు? మరి అపోజిషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంచెం పక్కకున్నారు అనుకుని షర్మిలా గారు ఆ ప్లేస్ లో రావాలనుకుంటున్నారా? రాజకీయం రేపటి 29 నాటికి ఏ రకంగా మలుపు తిరగబోతుంది ఈ మధ్యలో అనేది ఒక డౌట్. ఇప్పుడు రేపేం జరగబోతుంది అనేది నేను మాట్లాడదలుచుకోలేదమ్మా, కానీ నిన్న జరిగిన దానిలో షర్మిల పాత్ర కూడా చాలా గొప్పది. ఇక్కడ బంధు ప్రీతిని కూడా చూయించకుండా తన సొంత సోదరుడు చేసినటువంటి అవినీతి, అరాచకం, అన్యాయం అయినటువంటి పరిపాలన ఏదైతే ఉందో దాని మీద చక్కగా నిలబడింది, విమర్శ చేసింది. సరే వాళ్ళ కుటుంబంలో అనేక రకాలైన ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల దగ్గర గొడవపడచ్చు ఏదైనా గానీ, బట్ వన్స్ ఆ అమ్మాయి కాంగ్రెస్ లో ఒక మిసైల్ లాగా అట్లా వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో తను వినిపించినటువంటి వాయిస్ కూడా ఈ 3 మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడిషనల్ గా ఒక
ఒక శక్తిగా వీళ్ళకి దొరికిందని మనం అనుకోవచ్చు. అందుకనే మా అన్నయ్యని ఓడించండి అని చెప్పగలిగే మొట్టమొదటి చెల్లిని రాజకీయ రంగంలో మనం షర్మిలని చూడొచ్చు. మా అబ్బాయిని ఇంటికి పంపించండి అని చెప్పిన తల్లిని విజయమ్మ గారిని కూడా మనం చూడొచ్చు. ఇది చాలా గొప్ప విషయం. అందుకని ఏంటంటే ఒక్కొక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో తప్పు చేసి అరే తప్పు చేసామే అని అనుకున్నా కూడా తప్పుని సరిదిద్దుకోవటానికి మళ్ళీ వెంటనే తెలుగు జాతి భలే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు గెలిచినప్పుడు కూడా ఇట్లా సునామీ లాగే గెలిచింది కదా. కాబట్టి ఏంటంటే తెలుగు ప్రజల్లో కవులు, పండితులు, రచయితలు, మేధావులు, స్కాలర్స్ విపరీతమైన తెలివితో చాలా సఫ్డ్గా ఉండడం వలన వాళ్ళకి ఇమ్మీడియట్ గా దీన్ని మార్చేయాలి, ఒక చేంజ్ రావాలి, మార్పు అనివార్యం అనుకున్నప్పుడు ప్రజల్లో ఆ మార్పు దిశగా తీసుకెళ్లటానికి పనిచేసే శక్తులు అనేకమైన ఆంధ్ర తెలుగు జాతిలో ఉన్నాయి. అందుకని ఏంటంటే ఆ తెలుగు జాతిలో ఉన్నటువంటి ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా మీరు పాత్రికేయ సోదరులు సోదరిమణులు మీరు మరి ముఖ్యంగా మీరు నన్ను చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు. మీరు ఎంత చక్కగా చిన్న వయసులోనే పెద్ద పెద్ద క్వశ్చన్స్ మీరు వేసి మమ్మల్ని కూడా ఆలోచింపజేసేటువంటి ఒక ఫోర్త్ ఎస్టేట్ గా మీరు బాగా కనిపించారు. అందుకని ఏంటంటే ఈ పుష్కలమైనటువంటి స్కిల్స్ అన్ని విలక్షణమైనటువంటి ఆలోచన ధోరణి తెలుగు జాతిలో ఉండడం అనేది మనం అనేక సార్లు అనేక ఉదాహరణగా చూసాం. కాబట్టి ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో పాత్రికేయ సోదరులది ఒక ప్రధానమైన పాత్ర. సో ఇక్కడ తెలుగుదేశము జనసేన బీజేపీయే కాదు, ఫోర్త్ ఎస్టేట్ కూడా ఫోర్స్ గా అయ్యి నలుగురు కలిసి 4 వైపుల నుంచి దిగ్బంధం చేయడం వలన ప్రజలకు ఇంకా ఈజీ అయిందని నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దగ్గరికి చేరదీసే విషయంలో ఫోర్త్ ఎస్టేట్ గా మీరు కూడా ప్రతి క్షణం కాలం కంటే ముందు పరిగెత్తి మీరు అందించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మాలాంటి వాళ్ళకి ఇంకా సుగమమైంది. ఇకపోతే నాలాగా కేవలం ఇప్పుడు శోభారాణి గురించి మీకు తెలియని విషయం ఏం కాదు. అంత క్రితం నేను ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారితో పనిచేసినప్పుడు పని తప్ప నాకు రెండోది ఏది గుర్తులేదు. పార్టీని ఎట్లా బ్రతికించుకోవాలి, పార్టీ సిద్ధాంతాల కోసం ఎలా పనిచేయాలి, సామాజిక న్యాయం అనేది నేను అప్పుడే మాట్లాడాను. ఇవాళ సామాజిక న్యాయం అనేది తెర మీద పెద్ద విషయంగా ఉంది, కానీ దాని వైపు చూడనప్పుడే సామాజిక న్యాయం గురించి నేను మాట్లాడాను. ఈ రోజు మిత్రపక్షం సామాజిక న్యాయాన్ని ఎజెండాగా తీసుకొని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి సమన్యాయం ఎలా అందించాలనే దాని మీద ఇవాళ డిబేట్స్ జరుగుతా ఉన్నాయి. ఆ డిబేట్స్ కి మేమందరం నాలాంటి వాళ్ళు కూడా అనేక మంది పనిచేశారు. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీ పొజిషన్ ఇన్ పార్టీ, బట్ ఐ వర్క్డ్ ఫర్ పార్టీ లైక్ ఎనీథింగ్. అమరావతి ఉద్యమాన్ని నిర్మాతలో నేను ప్రముఖంగా ఉన్నాను. సో నేనేమంటున్నానంటే అండి, తెలుగు ప్రజల్లో ఏమి ఆశించకుండా, ఫలితం ఆశించకుండా శ్రమ పడే వ్యక్తులు కూడా నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి ఎంత శ్రమ చేశారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి రేపు నామినేటెడ్ పోస్ట్ లో మీరు ఉంటున్నారా? మీకు ఏదన్నా పదవి హోదా, ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే కూడా పోటీ చేయాలనుకున్నారు, అవలేదు. గట్టి ప్రయత్నం అయితే చేశారనేది అయితే మాకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్ట్ లో ఏదైనా మీకు పదవి వచ్చేది ఈసారన్నా తెలుగుదేశం పార్టీ మీ వరకే చెప్తున్నా, మీకు న్యాయం చేస్తారా అనేది మీరు నమ్ముతున్నారా? నన్ను ఎంత ఇబ్బంది పెట్టే ప్రశ్న అండి అది. మేడం మీరే చెప్పండి, నాకేమిస్తే బాగుంటుందో మీరే చెప్పండి. మహిళలకు సంబంధించి లీడర్ అంటే నేను మామూలుగా చెప్తున్నాను, మీరు లీగల్ గా అన్నిటికి వెళ్తారు కాబట్టి, ఒక మహిళ కాబట్టి ఒంటరి మహిళ గానీ మహిళలు ఇబ్బంది పడుతున్నాయి కానీ ఇలాంటి హోదాలో అయితే మీకు సూటబుల్ అని మేము అనుకోవడం. ఎందుకంటే మీరు ఒంటరి మహిళ, మీరు మహిళల మీద కానీ లీగల్ గా పోరాడతారు. అసలు రోజా గారి గురించి అసలు మిమ్మల్ని మించిన ఎవరు ఉండరు. ఇప్పుడు రోజా గారిని ఎందుకు వదిలేశారో నాకు తెలియదు. సో ఈ కోణంలో ఫస్ట్ నుంచి పార్టీ కొంటున్నారు కాబట్టి ఆ మహిళలకు సంబంధించింది ఏదైనా పోస్ట్ అనేది మీకు ఉంటే ఏంటంటే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీస్ వీటి దగ్గర చాలా ఎక్సర్సైజ్ జరిగినట్టు మీరు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా చాలా నామినేటెడ్ పోస్టులు వాటిని ఇచ్చే క్రమంలో కులాలు, ప్రాంతాలు, జెండర్ అంటే లింగ వివక్ష కూడా జరగకుండా అందరికి బ్యాలెన్స్ అయ్యే విధంగా పోస్టులు ఇవ్వాలనేది ఒకటి నలుగుతున్న విషయం మేము కళ్ళారా చూస్తున్నాం. ఆ ప్రయత్నంలో నాకు కాదని వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా నాకు మంచి పొజిషన్ ఇస్తారని అనుకుంటున్నా. అంత లోతుల్లోకి వెళ్ళి మేము చెప్పలేము, బట్ పెద్దవాళ్ళల్లో శోభా గారు పార్టీకి ఏం చేశారు అనేది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా మీలాంటి వాళ్ళు ఇంకా బాగా తెలుసు. ఇప్పుడు నాకు పోస్ట్ ఇచ్చే దాని గురించి కాసేపు ప్రక్కన పెడితే, నిన్న మొన్న జరిగినటువంటి ఎంఆర్పిఎస్ కేటగరైజేషన్ ఏదైతే జరిగిందో దాంతో ప్రతి సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చే పోస్టుల్లో బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయాలి అనేది వచ్చింది. అది ఇంకా క్లియర్ గా నిన్న కేటగరైజేషన్ తో వచ్చింది. నిన్న కేటగరైజేషన్ తో ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీ న్యాయం అయితే పొందాలి అనే దానిలో రేపు నామినేటెడ్ పోస్టులో కూడా అది చూపిస్తారని నేను అనుకుంటున్నాను. అయితే అందులో లేడీస్ ఎవరున్నారు అని చూసినప్పుడు అఫ్ కోర్స్ నేను గతంలో ఒక పార్టీ చీఫ్ గా పనిచేశాను, సినిమా ఫీల్డ్ లో పనిచేసి వచ్చాను, సెన్సార్ బోర్డ్ డైరెక్టర్ గా, సోషల్ మూవ్మెంట్స్ లో ఉన్నాను, పొలిటికల్ మూవ్మెంట్స్ లో ఉన్నాను, ప్రజా సంఘాల లీగల్ అడ్వైజర్ గా పనిచేశాను, అట్లాగే అమరావతి ఉద్యమంలో ఒక ప్రధాన భూమిక పోషించాను, ఒక లాయర్ గా ఉన్నాను. నా ఇల్లు ఒక బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ లాగా ఎప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళుగా ఉంటుంది. అంటే దీనికి ఏది కూడా నేను పదవి పెట్టుకొని నేను చేయలేదు, పదవి లేకుండానే నేను జనంలో ఉన్నాను. ఈవెన్ నేను మందకృష్ణ మాదిక్ గారి గురించి కూడా ఇప్పుడు నేను అప్రిషియేట్ చేయకపోతే కూడా అది ఫెయిర్ కాదు.
కాదమ్మా. ఆయన 30 ఏళ్ళు 25 ఏళ్ల పోరాట ఫలితంగా ఈరోజు ఇద్దరికి సమన్వయం చేయండి అని కాన్స్టిట్యూషన్ మీద ఫైట్ చేసిన దాని మీదట సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఎవరికి ఎంత కావాలో వాళ్ళెంతో వాళ్ళకంత అనే చక్కటి ఇది తీసుకొచ్చిన దానిలో మందకృష్ణ మాదికి ఒక పెద్ద చదవరు కాదు, పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేవు. కానీ తన కులం కోసం తను పోరాడినటువంటి అకుంఠిత దీక్ష ఏదైతే ఉందో ఈ రోజు ఫలితాన్ని ఇచ్చింది. సో నేను మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళకి నేను లీగల్ అడ్వైజర్ గా కూడా పనిచేస్తున్నాను. సో ఆబ్వియస్లీ ఇంకా మెరుగ్గా నేను అన్ని సోషల్ జస్టిస్ కి సంబంధించిన మూమెంట్స్ లో ఉన్నాను కాబట్టి నాకు అనివార్యంగా ఖచ్చితంగా మంచి పదవి ఇవ్వాల్సింది. అది తప్పదు. ఇవ్వకపోతే ఇంకా అంతకంటే సామాజిక న్యాయానికి అన్యాయం జరగడం అనేది ఇంకోటి ఉండదు. జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ పొజిషన్. నేను ఇక్కడ స్టిల్ ఒక డౌట్ మాత్రమే, అంటే డౌట్ రావడంలో తప్పు లేదు, ఆ డౌటే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పోటీ చేశారు. జనసేన 40 సీట్లు ఇస్తారన్నారు, కాస్త 30 కాస్త 21కి వచ్చి ఆగుంది. ఈ రోజున మరి జనసేన తక్కువ సీట్లు మొత్తం గెలిచిన తక్కువ సీట్లు ఉంది, టీడీపీ ఎక్కువ ఉంది, బీజేపీ కూడా తక్కువే ఉంది. మరి ఈ కోణంలో చూసుకుంటే మరి జనసేన రేపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు కదా అని నా డౌట్ మాత్రమే. ఇక్కడ ఒకటండి, జనసేన 24 కొట్టినా కూడా మనం ఎవరికైతే పదవులు కేటాయిస్తున్నామో ఆ పదవికి అర్హులా కాదా అనేది చూడాలి కానీ అది జనసేన టీడీపీ బీజేపీ అని చూడటం అనేది మళ్ళీ ప్రమాదం అని నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వాల్సిందే, కానీ ఆ షేర్ లో ఎక్కువ శాతం జనసేనకి ఇవ్వచ్చు అని అనుకుంటున్నా. ఇప్పుడు దట్ ఈస్ డిపెండ్ అపాన్ ది పర్సన్. నేనేమంటున్నానంటే ఆ పదవిని అలంకరించబోయే వ్యక్తి జనసేనలో ఎక్కువ మంది ఉంటే జనసేనకి ఇచ్చుకున్న ఇబ్బంది ఏమి లేదే. అల్టిమేట్ గా ఆ పదవికి న్యాయం చేయగలిగే వ్యక్తి రావాలనేది కోరుకోవాలి తప్ప అది జనసేనకి వెళ్తుందా బీజేపీకి వెళ్తుందా అనేది ప్యాకాట్ లాగా చూడకూడదు కదా, ఒక జోదం లాగా చూడకూడదు కదా. సమన్వయం ఖచ్చితంగా జరుగుతుంది. దిస్ ఇస్ నాట్ జోదం, దిస్ ఈజ్ ప్రజాస్వామ్యం. కాబట్టి ఏంటంటే ప్రజాస్వామిక విలువల్ని కాపాడటం కోసం అక్కడ దొరికే వ్యక్తులు జనసేన వాళ్ళ టీడీపీ వాళ్ళ బీజేపీ వాళ్ళ ఇంకెవరని చూడాల్సిన అవసరమే లేదు. ఆ పదవి ఇచ్చే వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉంటాడా లేదా, ప్రజలకు న్యాయం చేస్తాడా లేదా, ఆ పర్టికులర్ పొజిషన్కి అతను ఫిట్ అవుతాడా లేదా అనేది ఇక్కడ క్రైటీరియా. సో ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్ వేవ్ లెంగ్త్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఉన్నాయి అనేది నేను ఈ రోజు కూడా నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే నిన్నగాక మొన్న అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా రావటం మనందరి అదృష్టం అని ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా మాట్లాడగలిగే పరిణితిని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. సో వీఆర్ వెరీ లక్కీ దట్ వీఆర్ హ్యావింగ్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ డిప్యూటీ సీఎం. ఎప్పుడు అంటే నేను గతంలోకి కొంచెం వెళ్తానమ్మా, మీరేమనుకోకపోతే కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం మధ్య కొంత అగాధం ఉన్నట్లుగా మనం అనుకుంటూ ఉండేవాళ్ళం. వంగవీటి మోహన్ రంగ గారు కీర్తిశేషులు ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఈ రెండు వర్గాల మధ్య ఒకలాంటి సారూప్యత లోపించింది, సంఘీభావం లోపించింది, సమాధానం లోపించింది అని అనుకున్న వాళ్ళు ఈ ఎలక్షన్ తో మొత్తం కలిసిపోయి టోటల్ ఆంధ్ర జాతి కలిసి ఉంది అని చూపించడం కోసం వీళ్ళిద్దరు పనిచేసిన వైఖరి ఏదైతే ఉందో అది మనం గమనించాలా, అది ఒక చరిత్రగా కూడా తీసుకోవాలా. కాబట్టి ఈ రోజు ఏ వేరియేషన్స్ లేవు ఎవరి మధ్య కూడా. ఏమనుకున్నారు, అల్టిమేట్ గా ఆంధ్ర తెలుగు జాతిని కాపాడుకోవడం కోసం మనం గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాడు ఇరేస్ చేసేసుకొని మంచి అనుభవాల కోసం మనం తెర తీద్దామని అనుకున్నారు, తెర తీశారు. అందుకే నేనేమంటున్నానంటే రేపు రాబోయే రోజుల్లో కూడా పరిపాలనా సౌలభ్యం, పరిపాలన సజావుగా సాగటం, చక్కగా ప్రశాంతంగా సాగే దానిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మధ్య చక్కటి సారూప్యత, భావ సారూప్యతే కాదు సమన్వయం, వాళ్ళిద్దరి మధ్య సమయం మనం చాలా గొప్పగా కనపడతా ఉంది. కాబట్టి ఎక్కడ భేషజాలు లేకుండా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు అనుభవాన్ని మెచ్చుకోవడం, చంద్రబాబు గారు కూడా 10 మెట్లు కిందకి దిగొచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల మనం ఇంత మంచిగా జనంలోకి వెళ్ళగలిగామని చెప్పడం అనేది వాళ్ళ మానసిక మెచ్యూరిటీ లెవెల్స్ కి అసలు చెప్పలేనటువంటి మాటల్లో చెప్పలేనటువంటి లెవెల్స్ కి వెళ్ళిపోయారు. అది అవసరం ఈ రోజు. కాబట్టి మనకి ఇంకొక 10 ఏళ్ల వరకు ఏం వెనక తిరిగి చూసుకోకుండా అవకాశం ప్రజలు మళ్ళీ ఇస్తే, మీరు ఇందాక షర్మిలా గారి దగ్గరికి వెళ్ళి 2029 దాకా ప్రశ్న వేశారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, 2029 దాకా అసలు ఏ శక్తులు ఈ కూటమిని డిస్టర్బ్ చేస్తాయని నేనైతే అనుకోవట్లేదు. డిస్టర్బ్ అయితే మళ్ళీ ప్రజలే డిస్టర్బ్ అవుతారు అనేది మాత్రం నేను గుర్తు చేద్దాం. ఒకైతే డౌట్ ఉంది, ఇప్పుడు ఎప్పటి నుంచో పార్టీకి చేస్తూ వర్క్స్ ఉన్నారు, వాళ్ళందరికీ పదవులని చూస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది పార్టీలోనే నాయకులే అంటున్నారు, మాట ఆఫ్ ద రికార్డు, ఎప్పటి నుంచో మేము వర్క్ చేసి పార్టీకి అంకిత భావంలో ఉండి మాకు ఏదన్నా పదవి కానీ ఇంకేమైనా ఇస్తే పార్టీకి ఇంకా చేర్చని మాకు ఆశలు ఉంటాయి కదా. ఈ మధ్యలో కొన్ని నెలల నుంచి 100 ఏళ్ళ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు దూసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళందరికీ పదవులు ఇచ్చేటట్టయితే ఇంకా మేమెందుకు, ఇన్నాళ్ళ నుంచి పార్టీకి కట్టుబడి ఉండి సంవత్సరాల తరబడి ఉన్నాం కదా అనేది ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. నిజంగానే పార్టీలో ఇలాంటి కొత్త వాళ్ళకు కూడా సపోర్ట్
పదవి ఇవ్వాలి, కానీ ఇచ్చే విధంగా పూర్తి ఒకవేళ ఇస్తే సీనియర్లు ఇలా అనుకుంటారా అంటే వాళ్ళు ముందుకు రాకూడదా, నిజంగా ఇలా జరుగుతుందా? మీరేమనుకోకపోతే అంటే నా పార్టీ కూడా నన్ను అపార్థం చేసుకోకపోతే నేను ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. గత ఎలక్షన్స్ రాజకీయ పార్టీలు వాటిని ఇప్పుడు ఈ మధ్య జరిగిన మొన్న ఎలక్షన్కి సంబంధించిన ఎలక్షన్ని బేరీజ్ వేసుకుంటే కొత్త వ్యక్తులు కొత్త తరం నుండి తయారయ్యి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఈ క్లచెస్లో నుంచి రాష్ట్రాన్ని ఎలా బయటపడేయాలనుకునే దానికి ఒక కొత్త తరంగాలు లాంటి వాళ్ళు వచ్చారమ్మా. సోషల్ మీడియాలో వచ్చారు, పార్టీలో వచ్చారు, ప్రజల్లో నుంచి వచ్చారు. ఆల్ ఆఫ్ సడన్ అలా వచ్చి వాళ్ళు ఏ రిస్క్ నైనా బేర్ చేయడానికి అసలు ధైర్యంగా ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది కనపడ్డారు తెర మీద. వాళ్ళని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. సీనియర్లు ఇప్పటికే కొన్ని పదవులు ఆల్రెడీ అలంకరించి ఉండుంటే వాళ్ళు ఈరోజు త్యాగం చేయాల్సిన అవసరత కూడా ఉందని నేను చెప్పగలుగుతాను. ఇట్ ఇస్ మై ప్యూర్లీ పర్సనల్ స్టేట్మెంట్. ఒకవేళ గతంలో మంత్రులుగా, గతంలో ఎమ్మెల్సీలుగా, గతంలో పార్టీ పెద్దలుగా వ్యవహరించి ఉండుంటే ఈసారి వచ్చిన కొత్త తరం వాళ్ళకి కొంతమందికైనా వాళ్ళు త్యాగం చేసి ఆ పదవులు వాళ్ళకి ఇప్పించాల్సిన అవసరం ఉంది అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు వరకు నాకేం పదవి లేదండి, కానీ శోభారాణి పదవి లేకపోతే మీరు ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వచ్చారు? పదవి ఇస్తే ఇంతకంటే మెరుగైన సర్వీస్ నేను అందించగలనని మీరు అనుకుంటున్నారా? అనుకుంటాను. మీరు అనుకున్నది నిజమైతే నాకు పదవి ఇవ్వాలి కదా, మంచి పదవి. దాన్ని కొంతమంది సీనియర్లు అడ్డుపడితే ఆ సీనియర్లు త్యాగం చేయాలి కదా. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. కాబట్టి ఏంటంటే కొంతమంది పెద్దలు ఇక మేము చాలు, మేము గతంలో మేము పార్టీకి సేవలు అందించాము, పార్టీలో మాకు గుర్తింపు వచ్చింది, మేము అన్ని రకాలుగా బాగున్నాం కాబట్టి కొత్త వాళ్ళకి మేము అవకాశాలు ఇవ్వాలని కొంతమంది అయినా సరే ఇవ్వాలి అని వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకోవాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఓకే, ఎందుకు ఇంటర్వ్యూ అంతా బాగానే ఉంది కానీ కొంచెం బూస్ట్ కూడా లేకపోతే అసలు బాలేదు. ఎందుకు అసలు రోజారాణి గారు అంటేనే ఆర్కే రోజా గారు నీ స్నేహితురాలే, శత్రువైనా నీ స్నేహితురాలు అనుకుని అనుకోవచ్చు. అసలు అంటే స్నేహితురాలు అంటే మాకు అనిపిస్తామంట, ఎందుకంటే రోజా గారు మాట లేని రోజారాణి గారిది అంటే శోభారాణి గారిది అసలు అవ్వదు అనేది కూడా ఉంది. అంటే అసలు రోజా గారి టాపిక్ ఎందుకు వదిలేసారు అర్థం కాదు. ఏమైపోయారని నీకు తెలుసా? ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడుకోవటానికి ఇంకేం మిగలలేదమ్మా. మొత్తం మాలాంటి వాళ్ళు మాట్లాడే అవసరం లేకుండా చిన్న చిన్న వాళ్ళే మాట్లాడేశారు. అందుకని ఏంటంటే ఇప్పుడు కూడా రోజా ఒక ఉదాహరణగా ఉంది. మహిళలకి అవకాశాలు రావటం లేదు రాజకీయాల్లో. 33% రిజర్వేషన్ కోసం మహిళలు ఎంతో కాలం పోరాటం చేశారు. ఆ పర్సంటేజ్ని రప్పించుకోవడం కోసం, దాన్ని అమలు చేసుకోవడం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఈ నేపథ్యంలో రోజా లాంటి వాళ్ళకి వాళ్ళు ఏ ప్రయత్నాలన్నా చేయనివ్వండి, అవి నెగిటివ్ వేలో ప్రయత్నం చేసినా పాజిటివ్ డజంట్ మ్యాటర్. వాళ్ళు ఒకసారి అవకాశం వచ్చి కుర్చీలో కూర్చున్న తర్వాత యూ హ్యావ్ టు షో యువర్ లైక్ ప్రోగ్రెసివ్ థాట్స్ని నువ్వు చూయించుకోవాలి. అంతే తప్ప నీ వలన మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు వెనకపోయే పరిస్థితుల్ని మీరు పోగేసుకున్నారు అని అంటే అందులో రోజా ముందు వరుసలో ఉంది. అసలు నీకు ఒకసారి మంత్రి పదవి, ఆ తర్వాత ఐఏసీ చీఫ్గా చేసింది, చైర్పర్సన్గా చేశారు. ఆవిడ ఆంధ్ర ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా చేశారు. అంటే తనకి తెలియకుండానే పెద్ద పెద్ద పదవులు తనని అలంకరించుకున్నప్పుడు దానికి న్యాయం చేయడానికి ప్రయత్నించకపోగా వాటిని అడ్డం పెట్టుకొని వాటి ద్వారా అధికార దుర్వినియోగమే కాకుండా విశృంఖలమైనటువంటి ప్రవర్తించడం వల్ల ఇవాళ రోజా గారు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ చెన్నై ఆంధ్రప్రదేశ్లో ఉందా, తెలంగాణలో ఉందా, అసలు దేశంలోనే లేదా, ఇటలీలో ఉందా, ఎవరికి తెలీదు, ఎక్కడున్నారో తెలీదు. అంటే ఎక్కడున్నావో తెలియని పరిస్థితుల్లో ఈరోజు నువ్వు పారిపోయావు అని అంటే ఎన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఒకసారి క్వశ్చన్ చేసుకోమని నేను రోజా కూడా చెప్తున్నాను. నాట్ ఓన్లీ రోజా, ఈ అవినీతికి పాల్పడిన వాళ్ళందరూ కూడాను నోరేసుకొని అసభ్య పదజాలంతో వ్యవహరించిన వాళ్ళందరూ, అవినీతిని ప్రోత్సహించే ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రేడ్ 1 ఆఫీసర్లు, బ్యూరోక్రాట్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ రేపు చట్టం ముందు దోషులుగా నిలబడటానికి న్యాయస్థానాలు ఎదురు చూస్తూ ఉన్నాయి డెఫినెట్గా. సో రోజా ఈజ్ గోయింగ్ టు సీ ది అంటే పనిష్మెంట్ ఎలా ఉంటుందో రోజా గారు చూడటానికి రోజా రేపు క్యూలో నిలబడాలా. అందుకనే మొహం చాటేసి తిరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎంత మొహం చాటేసినా కూడా వన్ ఫైన్ డే దీస్ ఆల్ ఎవరైతే గత 5 సంవత్సరాల్లో చేయకూడని పనులన్నీ చేశారో వాళ్ళు ఆనరబుల్ కోర్ట్స్ ముందు తలదించుకొని చట్టం ముందు తలదించుకొని నిలబడాల్సిందే. ఆ రోజు ఒకటి వస్తుంది, జడ్జిమెంట్ డే. ఇది పోనీ రోజా గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, ప్యాలెస్ లో తాడేపల్లిలో ఉన్నారు, ఎక్కడున్నారన్నా తెలుసు. అది రోజా అని అడగండి. అంటే అలా రోజా గారు అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎవరి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందున్న ఫోన్ సెక్యూరిటీ ఇసిరేసినా వెంటనే టీడీపీ వాళ్ళు చూపించేస్తారు అంత ఫాస్ట్ గా. అంత మూమెంట్ లో అంటున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇదే గుంటూరులో ఉన్నారు, తాడేపల్లి ఆయన ఇక్కడే లోకలే ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదా? అదేనండి నేనేమంటున్నానంటే మాకంటే కూడా మీరు గొప్పవాళ్ళు ఆ విషయంలో.
కాలం కంటే ముందు పరిగెత్తుతున్నారు మీరు. ఏది కన్ను ఆర్పినా కూడా మీరు అది చూపించేసేస్తున్నారు. తప్పదు కదా. కాబట్టి ఏంటంటే మీ ఫోర్త్ ఎస్టేట్ కన్ను మా అందరి కళ్ళ కంటే కూడా చాలా సూక్ష్మమైనవి, చాలా పెద్దవి. అందుకని రోజా ఎక్కడ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, ఆడుదాం ఆంధ్ర అని ఆంధ్ర ప్రజానీకంతో ఆడుకున్న వాళ్ళు ఇవాళ కనీసం జనంలోకి వచ్చి మేము గతంలో మినిస్టర్గా ఉన్నామని చెప్పుకునే ధైర్యం కూడా లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారంటే యూ హ్యావ్ పెయిడ్ ది ప్రైస్, మూల్యం చెల్లించారు. అందుకని నీ ప్రవర్తన వల్ల నువ్వు ఏ మూల్యం చెల్లించబోతున్నావు అనేది నువ్వు ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోకపోతే అఫ్ కోర్స్ ఇట్లా మోహన్ చాటేసి తిరగాల్సిందే. ఫైనల్ విషయం ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలోకి వచ్చిన పార్టీ కార్యకలాపాలే కానీ డిసైడింగ్ అంటే ఏ పోస్టులే కానీ ఏదైనా సరే ఇది రూమరా లేకపోతే నిజమా అబద్ధమా లేకపోతే మంచికేనే అనుకోవచ్చు. నారా లోకేష్ మెయిన్ అనే మాట నేను 99% విన్నా. అన్నిటికంటే ఎంతోమంది అన్నారు. ఎందుకంటే నేను ఒక ప్రజల్లోనే మాటలు అంటాను కానీ పొలిటికల్ గా వినే దగ్గర ఏంటి మాత్రం 90% అనుకుందాం, పోనీ 90% విన్నా. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నానమ్మా, చాలా పెద్ద ప్రశ్న వేశారు, చాలా జటిలమైన ప్రశ్న, కానీ నా దగ్గర చక్కటి సమాధానం ఉంది దీనికి. ఒకవైపు చంద్రబాబు గారు ప్రజాగళం పేరుతో వారాహ యాత్రతో పవన్ కళ్యాణ్ వెళ్ళినా కూడా జోష్ మీద ఉండి చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న యూత్ ని కదిలించడానికి ఒక శక్తి అవసరమైనప్పుడు యువగళం పేరుతో లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్ర ఇంకెవరు చేయలేరు. నో బడీ కెన్ డూ దట్. మాలాంటి వాళ్ళు ఏమనుకున్నారంటే సరాసరి ఏసీలో నుంచి బయటకు వచ్చి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన అబ్బాయి యువగళం పేరు మీద ఇన్ని 4000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తానంటే అసలు ఎలా నమ్మాలనుకున్నాం. ఈవెన్ నేను కూడా అనుకున్నాను. కానీ మనం 3 అడుగులు వేస్తే లోకేష్ ఒక అడుగు అయింది. మేము నడిచామమ్మా, యువగళంలో మేము కూడా పాల్గొన్నాము. అసలు ఆయన స్పీడ్ ఎవరు అందుకోలేకపోయారు, అందరూ ఆశ్చర్యపోయారు. యువగళం పాదయాత్ర తర్వాత సంచలనాత్మకమైన మార్పులు చోటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్లో. సో నేనేమంటున్నానంటే ఈరోజు లోకేష్ గారి దగ్గరే యంత్రాంగం మొత్తం చుట్టూ తిరుగుతూ ఉందని, అది చాలా పెద్ద పదమైనా కూడా లోకేష్ గారు ఎప్పుడు కూడా ఆయన పరిధులు దాటి వెళ్ళరు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళనివ్వరు. అసలు టోటల్ హౌస్ చాలా నీట్గా ఎవరికి ఏది ఇవ్వాలి అది ఇచ్చేసి బ్యాలెన్స్ చేసేసారు. ఇక్కడ లోకేష్ గారు అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరమే లేదు. గతంలో కూడా ఆయన మినిస్టర్గా ఉండగా ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారే తప్పితే నేను ఒక సీఎం కొడుకు నేను ఏ రోజు ఇచ్చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఐ హ్యావ్ పోలీసులు ఆపినప్పుడు ఎంత చక్కగా కరెక్ట్ గా చట్టబద్ధమైనటువంటి వాదనకే దిగారు. ఐఎమ్ సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. యాజ్ ఎ సన్ ఐ హ్యావ్ మై రైట్ యాజ్ ఎ సన్ టు కమ్ అప్ టు ది డోర్ ఆఫ్ జైల్ అని చెప్పేసి అని పోలీసులతో గొడవపడిన సన్నివేశాలు ఇప్పుడు కూడా మన ముందు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే లోకేష్ గారు ఎప్పుడు బ్యాలెన్స్ తప్పరమ్మా, లిమిట్స్ క్రాస్ కారు. అలాగని యువగళం పేరు మీద ఆయన చేసినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో అది మొత్తం జనాన్ని ఒక దగ్గరికి తీసుకురావటంలో చాలా పునాదిగా మారింది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజు ప్రజా దర్బార్ అని పెట్టేదానిలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కంటే కూడా లోకేష్ గారి దగ్గరికి ఎక్కువ మంది ఎందుకు వెళ్తున్నారంటే లోకేష్ గారు ఆ నమ్మకాన్ని కలిగించారు, ఆయన విశ్వసనీయతని నమ్మారు జనం. మరి అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఎవరు చేయనంత విధంగా ఆన్లైన్ లో ఎక్కడన్నా మనకి వాట్సాప్ లో కానీ ఎక్కడన్నా మెయిల్ లో కానీ వేరే రాష్ట్రం నుంచి కానీ వేరే దేశం నుంచి కానీ వచ్చిన వెంటనే లోకేష్ గారు స్పందిస్తున్నారు. ఎవరికి ఏదైనా దివ్యాంగులకి ఎవరికి చేయనంత ప్రజా దర్బార్ ద్వారా చేశారు. కానీ ఎవరు స్పందించిన విధంగా లోకేష్ గారు నిజంగానే స్పందిస్తారు. కళ్ళకి ప్రజలకు సేవ చేయడం వాళ్ళకి స్పందించడం కళ్ళకి కనిపిస్తుంది. మరి ఆ లెక్కన చూసుకుంటే మొత్తం లోకేష్ గారి హ్యాండ్ అంటే ఉందని అన్నట్లు అలా కనిపిస్తుంది కదా. ఆయన మెయిన్ ఫ్యూచర్ నాయకుడు అని కూడా కనిపిస్తుంది కదా. అవునవును. ఇప్పుడు ఒక వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళిపోయి జనం అందరూ అక్కడే క్యూ కడుతున్నారంటే దాని అర్థం ఏంటి? ప్రజానాయకుడిగా గుర్తింపు పొందాడు, నలిగిపోయారు. సమస్యల్లో నలిగి ఇట్లా మజ్జిగ చిలికితే వెన్నెలా పైకి వస్తుందో అలా జనంలో నుంచి జన సమస్యల్లో నుంచి పని చేసుకొని పైకి వచ్చిన నాయకుడిగా ముద్రేసేసుకున్నారు లోకేష్ గారు. అందుకని ఆయనకి ఏం పదవి ఉంది, ఏం మినిస్టర్ ఉందని చూడాల్సిన అవసరం లేదు. ఒక మనిషి దగ్గరికి జనం ఎక్కువ మంది వెళ్తున్నారు అని అంటే అక్కడ మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మినిస్ట్రీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా. అసలు మా నియోజకవర్గమా కాదా అని కూడా చూడకుండా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా లోకేష్ గారి దగ్గరకు వస్తున్నారంటే హీఈస్ మినిస్టర్ ఫర్ ఎంటైర్ స్టేట్ అమ్మా. విద్యాశాఖ మంత్రిగానే మనం చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఒక మినిస్టర్ దగ్గరికి అంతమంది వస్తున్నారంటే ఆ మినిస్టర్ ఇంకో మినిస్టర్కి చెప్పడానికి ఆయనకు అంత సమయాన్ని కేటాయించగలుగుతున్నారు. ఒక డౌట్, మరి 5 సంవత్సరాల్లో అంటే బాబు గారే ఉంటారు సేమ్, కానీ ఏ రకంగా సరే లోకేష్ లాస్ట్ 1 year లాగా ఎప్పుడైనా సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట? ఆ ప్రశ్న ఇప్పుడే ఎందుకమ్మా? కొంచెం ఎందుకంటే
ఒకవేళ అయ్యారనుకోండి అప్పుడు మాట్లాడుకునేది వస్తుంది కదా. ఇప్పుడు గతంలో వైసీపీ గవర్నమెంట్ లో సుచరిత గారు హోమ్ మినిస్టర్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడకి ఇచ్చిన అవకాశాన్ని ఆవిడ దుర్వినియోగం చేసుకున్నారా సద్వినియోగం చేసుకున్న తీసుకొస్తే ప్రక్కన పెడితే ఫస్ట్ టైం లేడీ ఒక హోమ్ మినిస్టర్ అయింది. అంటే జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు ఆ రోజుకి ఏం డిసైడ్ చేయాలో అది డిసైడ్ చేస్తుంది. రేపు లోకేష్ గారు మనకి సీఎం కావాలని అనుకుంటే అది ఆయన చేయగలడు అని అనుకుంటే అఫ్ కోర్స్ జనం యాక్సెప్ట్ చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏది కావాలని కోరుకుంటే అది కావాలా. అందుకని ఏంటంటే ఈ రోజు హోమ్ మినిస్టర్ అనిత గారు మళ్ళీ రావడం, అనిత గారు ఎన్నో సమస్యల్లో పోరాడి షార్ప్ గా ఉండడం, ధర్మ సంస్థాపనాయ అని పెట్టారు. అందుకని ఏంటంటే ధర్మాన్ని కాపాడటం కోసం అనిత అయితేనే కరెక్ట్ గా ఉంటుంది అనేది ఒక జడ్జిమెంట్ ఇచ్చిన రోజు ఇది. అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్రెస్ట్. లాస్ట్ 5 సంవత్సరాలు పోలీస్ శాఖ అనిత గారిని ఇబ్బంది పెట్టినంత ఎక్కడ లేదట. అవును, ఆవిడ అయినా సరే పోరాడి నిలబడి ఒక మహిళగా తన అవమానాలు పడి ఇంటికి వెళ్ళి కూడా లాక్ చేసేసారు తన ఆమె ఇంటి గేట్లు కూడా. అందుకు ఇంత మహిళగా టీడీపీలో పోరాడి ఒక ఎమ్మెల్యే గెలిచిన చంద్రబాబు గారు న్యాయమే చేశారని మాత్రం అదే డిపార్ట్మెంట్ అంతా టీడీపీ ఆఫీస్ లో అనిత గారిని కూడా రాని కూడా చాలా అవమానాలు జరిగాయి. ఈరోజు మొత్తం ఆవిడ ముందే ఉన్నారు. నేను మేడం మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇది చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కాదు. ఇక్కడ 3 మిత్రపక్షాలు ఉన్నాయి, అందరూ ఆమోదంతో అయినటువంటి మినిస్టర్. ఎంత గొప్ప విషయం. అందుకని ఏంటంటే అనిత గారు కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఒక్క నిమిషం కూడా పర్సనల్ అటాక్ చేసినా కూడా దానికి భయపడిపోకుండా అత్యంత ఐ మీన్ చదువుకున్న మా అమ్మాయి లెక్చరర్ గా పనిచేసింది, పార్టీకి పనిచేసింది, పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఉంది, పోలేదు, మాట తప్పలేదు, మడం తిప్పలేదు, ముందుకే వెళ్ళారు. కాబట్టి ఏంటంటే తనకి కరెక్ట్ గా ఏది సరిపోతుంది యాప్ట్ గా అది ఇచ్చారు. అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అనేది మనం కూటమి ద్వారా వచ్చింది. అది అంటే అందరూ ఆమోదంతో వచ్చింది కాబట్టి అది ఇంకా గొప్ప విషయం అని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే ఈ రోజు అనిత గారిని చూస్తుంటే తనకిచ్చినటువంటి పదవికి న్యాయం చేయడం కోసం మాక్సిమం ట్రై చేస్తున్నారు. సో ఐఎమ్ అప్రిషియేటింగ్ హర్ త్రూ యువర్ ఛానల్. నేను ఇంతవరకు కలవలేనంత బిజీగా ఉన్నారు. కలిసే రోజు వచ్చినప్పుడే కలుద్దామని నేను శోభారాన్ని కలవలేదు. కానీ ఒక సందర్భంలో అక్క మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నారక్క అని అనిత గారు అనడం మీ ఛానల్ ద్వారా కూడా నేను తెలియజేసుకుంటాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఇప్పుడు ఆ అమ్మాయి కంటే పెద్దదాన్ని, అనేక ఉద్యమాలలో నేను పనిచేసి ఉన్న అనుభవం ఉంది కాబట్టి నీ నుండి చాలా నేర్చుకున్నాం అక్క అని కూడా మాట్లాడుతున్నాను గతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు.